హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ అయితే శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగే పూజంతా కంప్లీట్ చేసుకొని, ఇంకా నేను మా ఆయన అయితే టెంపుల్స్‌కి స్టార్ట్ అయ్యాము. ప్రతి ఇయర్ కూడా ఈ టెంపుల్స్ అన్నిటికి వెళ్తామనమాట. ఇక పిల్లలు రాలేదు. ఇంకా నేను మా ఆయన వచ్చాము. నలుగురైతే బైక్‌లో కష్టం కదా అని ఇంకా మేమిద్దరే వచ్చాము. ఇది మా ఇంటికి దగ్గరే ఉంటది టెంపులు. సో, ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకొని, ఇంకా నెక్స్ట్ ఇంకొక టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ టెంపుల్ అయితే మీరు చూసే ఉంటారు నా వీడియోస్‌లో. సో, ఇక్కడైతే కరెక్ట్‌గా మహామంగళారతి టైంకైతే వచ్చాము. చాలా హ్యాపీ అనిపించింది. ఆ శివయ్యని చూస్తూ ఉంటే ఎంత టైం అయినా తెలీదు కదా! సో, చాలా సేపు కూర్చొని, ఇంకా మళ్ళీ అయితే ఇంకో టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా అక్కడైతే అది కొంచెం దూరం ఉంటది. సో, కొండ పైన ఉంటదనమాట టెంపుల్ అది. సో, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ జాతర ఉంటదనమాట. చాలా చేస్తారు. అంటే ఉపవాసం రోజు, జాగరణ రోజు చేయరు. నెక్స్ట్ డే ఉంటది జాతర. సో, గ్రాండ్‌గా చేస్తారనమాట. సో, నడిచి వెళ్ళేవాళ్ళు అలా వెళ్తారు. ఇక వెహికల్స్ పైన వెళ్ళే వాళ్ళైతే ఇలా వెళ్తారనమాట. ఇది కూడా టెంపుల్ చాలా బావుంటది. పైన కొండ పైన. సో, ఇక్కడ ఇంకా పూజంతా కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికొచ్చాము. వచ్చేసరికి కూడా ఆఫ్టర్‌నూన్ అలా అయిపోయింది టైము మేమొచ్చేసరికి. ఇక వచ్చి ఇంకా వంట చేసుకొని తిని కాసేపు అలా రిలాక్స్ అయ్యి, ఇంకా ఈవినింగ్ అయితే మా లైఫ్‌లో ఒక స్టెప్ తీసుకున్నామనమాట. అదేంటంటే ఒక చిన్న బిజినెస్ లాంటిది స్టార్ట్ చేశాము. అంటే సివిల్ వర్క్‌కి సంబంధించిందనమాట. సో, ఇంకా ఆ దేవుడి పైన భారం వేసైతే స్టార్ట్ చేశాము. మీ అందరి విషెస్ కూడా ఉంటాయని కోరుకుంటున్నా. సో, వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.